రీసెంట్ గా ఏపీ అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజే ఆమోదం కూడా చేయబోతున్నారు అనేటువంటిది ఇక్కడ ఏపీలో గట్టిగా ప్రచారం అయితే జరుగుతుంది. కొన్ని మీడియా ఛానల్స్ దీన్ని చాలా బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అంశాల మీద మనతో ప్రసాద్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. ఏపీ రాజధాని అమరావతి ఇది స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి మరి దీన్ని తీర్మానం చేశారు. సో దీన్ని పార్లమెంట్ కి పంపించారు. ఈ రోజు ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు అనేది మరి ఓవరాల్ గా దీని వెనక ఏం జరగబోతుంది? ఈ రోజు ఈ బిల్లు పార్లమెంట్ లో వచ్చే అవకాశం ఉందా? ఇది పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? బిల్లు పాస్ అయ్యి అమరావతి శాశ్వత రాజధాని అంటే సంతోషించే 5 కోట్ల మంది ప్రజల్లో నేను ఒకరిని, మీరు కూడా ఒకరు. అలా ఎవరైనా సంతోషిస్తారు. దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ఆ పద్ధతి పాడు లేకుండా మేము 164 మంది ఉన్నాం కాబట్టి మేము చేసేయగలం అనుకుని ఇంకెవరు రారు, ఇంక తర్వాత ఎవరు చేయలేరు అన్నప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఉంది. అందులో విభజన హామీల్లో సెక్షన్ 5 ఏం చెప్తుందో, దానికి అమెండ్మెంట్స్ కి బెంచ్ స్ట్రెంత్ ఎంత కావాలో, పార్లమెంట్ లో ఎంతమంది దీనికి సపోర్ట్ చేస్తారో, ఆనాటి విభజన హామీలకి ఈ రోజు దాకా ఆ ఉండవల్లాటోడు కోట్లంపడి తిరిగి నానా తెప్పలు పడుతూ ఏసారి కూడా ఒక్కడుగు కూడా ముందుకెళ్ళని నిస్సాయ స్థితి మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఇవాళ అమెండ్మెంట్స్ టువర్డ్స్ సెక్షన్ 5 కనుక పార్లమెంట్ లో బెంచ్ స్ట్రెంత్ తో ఉండి బోత్ హౌసెస్, ముఖ్యంగా రాజ్యసభ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్, ఈ రెండిట్లోనూ ఆమోదం చెప్తే ఇక్కడ ఈ తపేలా ఛానల్లో గెలిచిన నలుగురు అమరావతికి వ్యతిరేకంగా చెప్తారా, రైట్ చెప్తారా అన్న దాని మీద అంటే టార్గెటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని చేయడంలో ఉన్న శ్రద్ధ వాళ్ళకి అమరావతి శాశ్వత రాజధాని చేద్దాం అన్న దాని మీద లేదు. ఇది ప్రజలకు ఫస్ట్ గ్రహించండి. ఎందుకంటే ఇక్కడ నలుగురు వ్యతిరేకించేసినంత మాత్రం నా మాటకు వస్తే రాష్ట్ర విభజనప్పుడు ఆ ప్లక్కడ్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నిలబడ్డాడు. అమరావతి రాష్ట్రాన్ని విభజించొద్దు, సమైక్య రాష్ట్రమే ముద్దని నిలబడ్డాడు. మరి ఆయన ఒక్క ఓటుతో అసలు పార్లమెంట్ లో తలుపులు మూసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రైట్, మేము రాష్ట్రాన్ని విభజించట్లేదేమో అని చెప్పారా? ఎవడని పట్టించుకున్నాడు అట్లీస్ట్. అంచేత తీరువ తెన్నువ తలా తోక లేకుండా 2 కళ్ళ సిద్ధాంతం, తర్వాత ఓటుకు నోటు కేసుతో భయం పడిపోయి దొరికిపోయి పారిపోయి వచ్చిన వీళ్ళు కూడా సూక్తులు చెప్తుంటే వెర్రి వెంగళాయిలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వింటారంటే మీకన్నా జడ్డి సన్నాసులు ఇంకోళ్ళు లేరు. తర్వాత గుంటూరు విజయవాడ మేము పెద్ద తీసిమార్కాలను, తెలివితేటలు, పాదరసం లాంటి తెలివితేటలు, తోటకూర అనే ఓ కొడి కబుర్లు చెప్తూ ఉంటారు. దేనికి మీరు నాకు అర్థం కాదు. ఈ విభజన బిల్లుకి సంబంధించిన విషయంలో అమరావతి రైతులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అర్థించుకున్న తర్వాత మొదలైన దుకాణం ఇది. అది కూడా ఏంటి, మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్వైరీ చేసేద్దాం ల్యాండ్ అన్న తపనలో విముఖతకి విరుగుడు కనిపెట్టారు. ఇది ఎందుకు మీరు గ్రహించరు? ఇవన్నీ మనకు అనవసరం. ఏదో వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇవన్నీ మనం మాట్లాడి వాళ్ళకి అయం బొరక ఎక్కట్లే. ఇవన్నీ పక్క తీద్దాం కాసేపు. శాశ్వత రాజధానికి ఇప్పటికే బౌండరీస్ ఎందుకు ఫిక్స్ చేయలే? మీరు అట్లీస్ట్ స్టేట్ పర్వ్యూలో నిజమే స్టేట్ కే డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరే డిసైడ్ చేసుకోవచ్చు రాజధాని. 124 మంది బెంచ్ స్ట్రెంత్ ఉంది. 2 మండలంలోనే ఇక్కడ ఎందుకు ప్రవేశపెట్టి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ఒక అవేర్నెస్ ఎందుకు ఇవ్వలేపారు? నాకు తెలిసి ఉభయ సభలో ఉన్న ఏ రాష్ట్రానికైనా ఆ శాసనసభలో తీర్మానం చేసి పంపించండి, క్యాబినెట్ నిర్ణయం కాదు, శాసనసభలో కూడా తీర్మానం చేసి పంపించండి అని చెప్తే సరే. నేను విన్నాను ఫస్ట్ టైం, నాకేంటి తెలియదు కాబట్టి. పోనీ స్పీకరు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ భూమి పుట్టక నుంచి రాజకీయాల్లో 45 ఏళ్ళ అనుభవం, అలాంటి చంపేతాం, ఇల్లింటి చంపేతాం, పొడి చేస్తాం, తీసి మార్గాల్లో మేము, ఇవన్నీ చెప్తారు కదా. మరి యాజ్ పర్ ప్రియాంబుల్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద అసెంబ్లీ అన్న దాని మీద ఎక్కడ ఎవరికి అవగాహన లేదా? అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నాడు కదా, అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ అట్లీస్ట్ when we are doing with a purpose needs to be addressed అన్న బేసిక్ కాన్సెప్ట్ కూడా లేకుండా ఎట్లా, ఎందుకు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు? సరే, ఇవాళ మీరు అయినా సరే నేను ఒప్పుకుంటాను, సరే పెట్టారు, తీర్మానం చేశారు, పంపించారు. పార్లమెంట్ లో మీరు ఎవరెవరిని కన్విన్స్ చేశారు? ఆ రోజు నాకు తెలిసి కేసీఆర్ గారు ఇద్దరే, విజయశాంతి కేసీఆర్ గారు ఇద్దరే ఉండి కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఎంతమందిని కన్విన్స్ చేశారు? బయట లాబింగ్ ఏంటో అందరికీ తెలిసిన విషయం. దాని పర్పసే, దాని అవుట్కమ్ మనకి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడి. అట్లీస్ట్ ఈ క్రూషియల్ జంక్చర్ లో ఊరికే బేగల అసెంబ్లీలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడు చేయలేడు, అల్లాడు వచ్చిన ఏడు చేయలేడు, ఇల్లీడు వచ్చిన ఏడు చేయలేడు అని మీ జీవీ రెడ్డే మొన్నటిదాకా మీ దగ్గర ఉన్న జీవీ రెడ్డి ట్వీట్ పెట్టాడు చూడండి, శాశ్వత రాజధాని ఫర్ దిస్ టర్మ్, ఇదే మనకు కావాలి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి ఎడగొట్టి తీసుకొచ్చి హైదరాబాద్ లో కలిపినప్పుడు కూడా హైదరాబాద్ బౌండరీస్ మీద కానీ హైదరాబాద్ రాజధాని మీద కానీ ఈ రోజుకి కూడా ఒక అంబిగ్యూటీ లేదు, ఎవరూ మాట్లాడారు. కానీ విభజన హామీల్లో 10 సంవత్సరాలు ఇక్కడ ఏడవమన్న తర్వాత మీరు చేసిన ఒక పరికమాలిన పనికి మీరు అమరావతి కట్టుబట్టలతో పోయి మీ అబ్బాయి చెప్పినట్టు పోయి దీని ప్రక్రియ 10 సంవత్సరాల తర్వాత తీర్మాన రూపంలో అంటే యాజ్ సూన్ యాజ్, నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, పోలవరం ముంపు గ్రామాలను కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయనన్న చిత్తశుద్ధి చాటుకున్న చంద్రబాబు నాయుడు గారు
ఇదే అమరావతి శాశ్వత రాజధాని, ఈ ప్రాతిపదిక మీద చేయండి, అప్పటిదాకా నేను ప్రమాణ స్వీకారం చేయనన్న గజెట్ ఎందుకు తెప్పించుకోలేకపోయాడు? ఇది మాట్లాడమంటే మాట్లాడు. 2 ఏళ్ళు గమ్మనంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2వ విడత పునర్శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం ఎక్కడ చర్చనీయాంశం రాలేదు. కానీ ఎప్పుడైతే అమరావతి రైతులు ఆ రోజు చంద్రబాబు గారిని కలిసి ఇప్పుడైనా దీని శాశ్వత రాజధాని కింద ప్రకటిస్తారా అంటే ఫర్దర్ సభల్లో చూద్దాం అన్నారు. దీనికన్నా ముందు సభల్లో బిల్లు పెడితే మొహాన్ని వేసి కొట్టారు, ఈడ్స్ కొట్టి. ఏ ప్రాతిపదిక మీద ఏ ప్రొసీజర్ తో పెట్టాలో కూడా తెలియని 40 సంవత్సరాల అనుభవాల ఎన్నాలండి ఈ డాబు దర్పంతోను బెదరగొట్టుకుంటాను అదరగొట్టుకుంటాను రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీకు నచ్చిన విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకుండా. సరే కానీ ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. ఇవాళ రేపు అట్లీస్ట్ వాళ్ళ పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ ఈ రోజు ప్రియాంబుల్లో ఉందని నేనైతే నిన్న ఇవాళ నేషనల్ మీడియాలో కూడా ఎక్కడ ఇది ఒక ఎజెండా పాయింట్ కింద నేను చూడలేదు. అదర్ దాన్ దిస్ యూజ్లెస్ నీచ్ నికృష్ట తపేలా ఛానల్లో తప్ప ఏదైనా నేషనల్ మీడియాలో అదే నేను అడుగుతున్నాను సార్. మీరు అన్నట్లు నేషనల్ మీడియాలో ఎక్కడా రాలేదు. పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించి ఈ రోజు ఏ బిల్లులు ప్రవేశపెట్టబడతాయి అనేది ముందే ఒక ప్రొసీజర్ అనేది ఇస్తారు, షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్లో కూడా ఎక్కడా దీని గురించి ప్రస్తావన ఉన్నట్లయితే కనిపించలేదు. ఒకవేళ మేబీ ఏమైనా టేబుల్ ఐటమ్ కి ఏమైనా ప్రవేశపెడతారా దానికి సంబంధించి కూడా వివరాలు లేవు. కానీ ఇక లోకల్ మీడియా మాత్రం ఈ రోజే జరుగుతుంది, ఈ రోజే దీని ఆమోదం కూడా జరిగిపోతుంది అన్నట్టు చెప్తున్నారు. ముందు లోక్సభలో ఓటింగ్ అవ్వాలి, తర్వాత రాజ్యసభలో ఓటింగ్ అవ్వాలి. ఇట్స్ ఎ ప్రొసీజర్. కానీ ఈ రోజే ఆల్ ఆఫ్ ద సడన్ ఇది అయిపోతుంది అని చెప్పడాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఏపీకి చెందినటువంటి ఎంపీలు ఎవరెవరు అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ పార్టీలు మద్దతు కూడగట్టారు, ఓన్లీ ఎన్డీఏ ఒక్కటే సపోర్ట్ చేస్తే అవ్వదు కదా, 2/3 మెజారిటీ కావాలి కదా. సో దీనికి ఏం చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడ కనిపించట్లేదు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కొంపతీసి ఎవరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారితో లాబింగ్ చేయించారంటే చెప్పమనండి సార్. అలా టపాచిబుత్తులు కబుర్లు కూడా చెప్పేశారు వీళ్ళు రాత్రి కూర్చుని. అంటుంది ఒక ఒక బ్రూటల్ ప్రాసెస్ కనుక నడుస్తుంది అనుకోండి సార్. ఫ్రమ్ ద పార్లమెంట్ సెషన్స్ మొదలైన దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాన్ని ఏదో ఎనీ డే ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతున్నారు. దీని పర్యవసానంగా ఈ సెషన్స్ కంప్లీట్ అయ్యే లోపుగా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అండ్ బోత్ ద హౌసెస్ యాజ్ వెల్ యాజ్ లోక్సభ రాజ్యసభలో దీని మీద ఆమోదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది అన్నది ఎక్కడైనా ఫ్రమ్ ద డే 1 నుంచి ఉంటాయి బడ్జెట్ సమావేశాలు. అసలు బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటి బిల్స్ దిస్ ఆర్ గోయింగ్ టు బి ద రేరెస్ట్ ఫినామినా. ఈ బడ్జెట్ సమావేశాలే కదా సార్. బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇవి అన్నవి చాలా 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 సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక్కటి ఈ దుకాణం ఇక్కడ మొదలైంది అనుకోండి సార్. సింపుల్ లాజిక్, రాష్ట్ర విభజనకు సంబంధించిన ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది విభజన హామీల ప్రకారం. ఉంటాయి దీంట్లో అంబిగ్యూటీస్. వీళ్ళేమో పక్క సెల్ఫ్ సస్టైన్డ్ సింగపూర్ కన్సల్టేషన్, మళ్ళీ నేను అప్పు చేశాను, ఇల్లీడా వరల్డ్ బ్యాంక్ అప్పు. ఇన్నున్నప్పుడు పార్లమెంట్ హౌస్ లో ఎవడు అలా వెస్ట్ బెంగాల్ అయితే క్షమాపేక్ష లేకుండా తోలు తీసేస్తారు, మొహమాటం కూడా పడరాళ్ళు. అందులో చంద్రబాబు గారు ఆస్తులు ఇట్లన్నిటి మీద వాళ్ళు లాస్ట్ పార్లమెంట్ సెక్షన్స్ అన్ని గమనిస్తే టక్ చిట్టపద్ధతులు చదివినట్టు చదివేస్తున్నారు. అందులో ఇంత బూటకం మాటలు చెప్పుకుని ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్న దగ్గర పార్లమెంట్ లో నాకు తెలిసి ఎంత 40% తప్పేలాగా ఉన్నా 60% కొంచెం అవేర్నెస్ తో ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ అవేర్నెస్ లో ఒక హ్యూజ్ డిబేటబుల్ టాపిక్స్ నడిస్తే అప్పుడు ఎన్ని కంపారిజన్స్ వస్తాయి, కొత్త క్యాపిటల్స్ కి ఏ రాష్ట్రాలకి ఎంతంత సపోర్ట్ చేశారు, ఆ ప్రాతిపదిక మీద ఈ స్టేట్ కి ఇంత సపోర్ట్ ఎందుకు చేయవలసి వస్తుంది, ఎంత డిస్కషన్స్ నడుస్తాయి సార్. ఏదైనా చిన్న చితక విషయం ఇది. ఇలా నారాయణ మనం చెప్పిన పెట్టకథలాగా ఉంటుంది అనుకున్నారేంటే, అలా తీసుకొచ్చి లీడికి ఇచ్చి లీడర్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ ఆవిడకి అప్పు లేకుండా నేనే తీర్చేస్తానని చెప్పినట్టు ఉంటుంది అనుకుంటే ఇవాళ ఈ పార్లమెంట్ లో అసెంబ్లీలు ఇవే ఉండకపోయి ఉంది. ఏదో మబ్బు పెట్టి మసిపూసి మారేడికాయ చేసి అమరావతి సెంటిమెంటల్ పరంగా ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టేసి అమరావతి గురించి ఎవడన్నా మాట్లాడితే అందరూ రాష్ట్ర ద్రోహుల కింద ఇలా ముద్రేసులు వేసుకుంటే కాలక్షేపాలు గడుపుకుంటే గడిపేశారు. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. ఇంకా నాటకాలు ఆడితే ఆవిడ ఊరుకోరు. 12 ఏళ్ళు బట్టి ఇదే నాటకాలు చూస్తున్నాం. ఆడి మీద ఏడిచి ఈడి మీద ఏడిచి ఇప్పుడు ఏ వేడిపు ఏడిస్తారా అంటే దీనికి కూడా కొత్త ఏడుపు మొదలెట్టారు. సార్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఏంటి? ఇంతవరకు ఆయన ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా రాలేదు. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడాలి, ఆయన ప్రెస్ మీట్ పరిస్థితి ఏంటి? సార్ మీకు ఒకటే చెప్తా సార్, తెలివి ఉన్నోడికే చెప్పొచ్చు, తెలివి లేనోడికి చెప్పొచ్చు. సగం తెలివితేటలు ప్రదర్శించే ఈ బ్యాచ్ కి అయితే వాడు చెప్పలేరు. అసలు ఒరిజినల్ గా వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి. ఎప్పుడైతే జనసేనతో చోడు కట్టారో వాళ్ళకి అసలు బేసిక్ గా తెలివితేటలు ఉండవు. జనసేన వాళ్ళకి ఆ దైద్యం అంతా వీళ్ళకి చుట్టుకుని తెలుగుదేశం. దానికి తోడు ఎరుమాలోకలు ఎవరంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు ఎత్తికి కూర్చున్నారు. అంచేత రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే ఏంటో, 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకోవడం అంటే ఏంటో వీటి మీద అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వచ్చి చెవిటోడు ముందు శంఖతం వదలేడు. జగన్మోహన్ రెడ్డి వదవలసిన శంఖాన్ని ఆల్రెడీ ఊదిశాడు. అరే బాబు ఇదే రాజధాని,
నేను 3 రాజధానుల బిల్లు పెట్టి విరమించుకున్నాను, ఇంకా నేను పెట్టదలుచుకోలేదు అన్నది క్లియర్ ఆన్సర్. ఇది ఎలా ఉందంటేనండి, క్రికెట్ మ్యాచ్ ఆడితే తెలుస్తుంది ఎవరికైనా. ఎంపైర్ అవుట్ ఇచ్చి ఆడు బౌండరీకి వెళ్ళిపోయిన తర్వాత 11వ ప్లేయర్ అవుట్ అయిన తర్వాత 12వ వాడు గారు దిగుతాను అన్నట్టుగానే ఉంది. దిగొచ్చా? లేదుగండి. అది లేనట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చేస్తే దానివల్ల రాజధాని వచ్చేస్తుందంటే ఎంట్లో పెడితే అంటారు. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎవడని అడిగితే కూడా ఎందుకు చెప్తాను తెలుసా? ఒక స్టేట్మెంట్ తో రాష్ట్ర రాజధాని ఏడిపోతుంది, ఒక స్టేట్మెంట్ తో రాష్ట్ర రాజధాని రాష్ట్రం విడిపోకుండా ఉంటుందని ఎవడైనా కబుర్లు చెప్తే మర్యాద ఉండదని కూడా వార్నింగ్ ఇస్తాను నేను. 2 కళ సిద్ధాంతం చంద్రబాబు గారు ఉత్తరం రాస్తే విభజించుకొని వదిలేశారా? పట్టిన పట్టించుకున్నారు కనీసం. లేదు. ఎందుకు సార్ అబద్ధాలతో అన్నాలు మోసం చేస్తారండి ప్రజల్ని? ఏదో నేను చిన్నప్పుడు అనేవాడిని 1000 అబద్ధాలు ఆడు పెళ్లి చేయండి రా అని. సరే పెళ్లి అయిపోయిన తర్వాత ఇంక జీవితాంతం అబద్ధాలు ఆడుకుంటే దాని సంసారం అంటారు, దరిద్రం అంటారు. చెప్పండి ఒకసారి. పరిపాలించండి రా బాబు అంటే ఇంకా బోరు నా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడటం. ఇప్పుడు గన్ను తీసి కాల్చేస్తాడు. టైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు కూడా గన్ను తీసి కాల్చేస్తానంటే ఇంకేటి చెప్పాలి? ఇది కాలక్షేపం కార్యక్రమాలు, దాని ఆవశ్యకత. ఇవాళ కూడా కోరికలు నెరవేరు. పార్లమెంట్ లో బిల్లు పెడతారా లేదా? టేబుల్ ఐటమ్ ఉందో మీరు చెప్పిన టేబుల్ ఐటమ్ ఇచ్చి ఓ పిన్ను పొడిస్తే స్పీకర్ గారు రహస్యంగా అందరి చెవుల్లో చెప్పి బిల్లు పాస్ చేసేద్దాం అంటే పాస్ చేసేద్దాం. ఐస్ ఓవిట్ అనేస్తే అయిపోతుందేమో చూద్దాం. అది కూడా ఓకే ప్రసాద్ గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.